నిత్యావసర సరుకులు ధరం ఆకాశాన్ని అంటున్నాయంట. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీకు హెరిటేజ్ కంపెనీ ద్వారా మీకు పొందినటువంటి షేర్ల ద్వారా ఏర్పడినటువంటి మీ వ్యాపారం బిగ్ బజార్ అనేటువంటి వెచ్చాలు, అంటే కిరాణా సరుకులు, ప్రొవిజన్ స్టోర్ వెచ్చాలు దొరికేటువంటి, వంట నిత్యావసర సరుకులు దొరికేటువంటి బిగ్ బజార్ మీదే. మీకు, మీ భార్య గారికి, మీ కొడుకు గారికి, మీ కోడల గారికి, మీ మనవడ గారికి వాటాలున్న సంస్థ బిగ్ బజార్. బిగ్ బజార్లో తీసుకుందాం. హైదరాబాద్లో ఏ రేట్లు ఉన్నాయి, బెంగళూరు బిగ్ బజార్లో ఏ రేట్లు ఉన్నాయి, కందిపప్పు రేట్ ఎంత ఉంది, చెనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది, విజయవాడలో చెనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది, కందిపప్పు రేట్ ఎంత ఉంది, బియ్యం రేట్ ఎంత ఉన్నాయి. మీ బిగ్ బజార్లను చూద్దాం. ఏ రాష్ట్రంలో అయినా సరే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బిగ్ బజార్ దుకాణాలు చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉంది. ఆ షాపుల్లో చూద్దాం పదండి. ఏమండి సార్, వీని విలేకరులు హెరిటేజ్ దేంట్లో కలిసింది సార్? ఉన్నాయి, రండి, హైదరాబాద్ వెళ్దాం రండి. మీరు మూత పడలేదు సార్, ఉన్నాయి సార్ షాపులు. మొన్న కూడా ఎచ్చాలు కొనుక్కొచ్చి తీసుకెళ్లి చూపించాం. బెంగళూరులో ఎచ్చాలు కొని తీసుకెళ్లి అనంతపురంలో చూపించాం. మొన్న అనంతపురం మీటింగ్కి వెళ్తా మీ ఇట్లాగే తీసుకెళ్లి బెంగళూరులో బిగ్ బజార్లో కొనుక్కొని తీసుకెళ్లి చూపించాం. ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు దుకాణం అని చెప్పని. హెరిటేజ్ సంస్థ దేంట్లో కలిసిందండి? ఫ్యూచర్ సంస్థలో కలిసింది. ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కూడా ఫ్యూచర్ కంపెనీకి సంబంధించిన దాని కింద బదలాయింపు జరిగింది. ఫ్యూచర్ హెరిటేజ్లో పాలు, పెరుగు, నెయ్యి మాత్రమే అమ్ముతారు ప్రస్తుతం. అంతకుముందు అన్నీ అమ్మేవాళ్ళు. పాల ప్యాకెట్ రేట్ ఎంత ఉంది, నెయ్యి కేజీ ఎంత ఉంది హెరిటేజ్లో? బెంగళూరులో ఎంత ఉంది, హైదరాబాద్లో ఎంత ఉంది? అదే 360, 370 కదా అర కేజీ నెయ్య. పాల ప్యాకెట్ అర లీటర్ అదే 30, 32 రూపాయలే కదా. ఎక్కడైనా అదే ఉంది కదా. ఏ ఆంధ్రప్రదేశ్లో రేట్ ఏమైనా తక్కువ, ఎక్కువ అమ్ముతున్నావా లేదా మీరేమన్నా తక్కువగా అమ్ముతున్నారా మీ హెరిటేజ్ దాంట్లో? పోనీ తేడాలు ఉన్నాయా? బెంగళూరుకి, హైదరాబాద్కి, విజయవాడలో మీ షాపుల్లో మీ హెరిటేజ్ పాల ప్యాకెట్లు ఏమైనా తక్కువ రేట్లకు అమ్ముతున్నారా? పోనీ నెయ్యి ఏమన్నా వ్యత్యాసం కనపడుతుందా ఆంధ్రప్రదేశ్కి, బెంగళూరుకి, అక్కడికి ఇక్కడికి ఏమన్నా? అంటే మరి వ్యత్యాసం ఉంటే మీ దుకాణాల్లోనే ఉండాలి కదా, తేడాలు లేవు కదా. అంటే పచ్చి మోసపు మాటలు, దగా మాటలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కిరాణా సరుకులు పెరిగినాయి అని చెప్పని. పోనీ రామోజీరావు గారు మీ మాటలేని రామోజీరావు గారు కూడా తప్పుడు రాతలు రాస్తున్నాడు కదా. ప్రియా ఉత్పత్తులు తయారు చేసే దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మీ పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు అన్నీ అమ్ముతున్నారు కదా. అన్నీ అమ్మందేముంది? అమ్మే దాంట్లో హైదరాబాద్లో మీ ప్రియా పచ్చళ్ళు రేట్ ఎంత, ప్రియా శనగపొడి రేట్ ఎంత, ప్రియా కందిపొడి రేట్ ఎంత, ప్రియా అప్పడాల రేట్ ఎంత, బెజవాడలో రేట్లు ఎంత? ఏం తేడా ఉన్నాయా? ఎందుకు తేడా ఉండలేదు? తేడా ఉండాలి కదా. ఇటువంటి అబద్ధపు మాటలు, విషపు మాటలు, విషం చెమ్మటం, బురద చెమ్మటం పనిగా పెట్టుకుని ఇవాళ లేని దాన్ని సృష్టించటం, ప్రచారం చేసి ఈనాడు, జ్యోతి, TV5, ఈటీవీ, ఏబిఎన్ టీవీ, మహా టీవీ ఇట్లాంటి టీవీలు, పేపర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యాలని, విషాన్ని అక్షర రూపంలో, వార్తల రూపంలో చిమ్మి ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పి మాట్లాడుతున్నా. ఇవాళ ఆయన మాట్లాడతాడు, ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు అంటే ఈ 4 ఏళ్లలో. విఘ్నత ఉండాలి. ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలని ఎక్కడ జరుగుతుంది రా ఒకసారి? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షం పడకుండా ఎక్కడన్నా ఏ జిల్లాలోనూ ఉందా? పంటలు పండకుండా ఏ జిల్లాలో ఉన్నా, రైతు పంట వరి వ్యవసాయం చేయకుండా ఎక్కడన్నా ఉన్నారా?
రైతుకు గిట్టుబాటు ధర లేకుండా ఏ జిల్లాలోనో ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా? రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి పంట అమ్ముకోవటం వరకు ప్రతిదీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే రైతుకు గిట్టుబాటు ధర, నమ్మకంతో కూడినటువంటి విత్తనాలు, బాధ్యత తీసుకునే విత్తనాలు ఇవ్వటం, అక్కడి నుంచి పంట పండించిన తర్వాత ఊరు పొలిమేర దాటకుండా అదే ఊరిలోంచి పంట గిట్టుబాటు ధరకి రైతు దగ్గర కొనుగోలు చేయటం, ఇదంతా జరుగుతున్నది మీ కళ్ళ ముందు జరుగుతున్నా కూడా అసత్యాలు మాట్లాడతారు. ఆయన ఇంకా ఎంత విచిత్రంగా మాట్లాడతాడంటే, తమ్ముళ్ళు మీరు ఊళ్ళు అలిసిపోతే సాయంత్రం ఒక హాఫో క్వార్టరో తాగాలనిపిస్తే ఈ జగన్ రెడ్డి మీకు మందు అందుబాటులో లేకుండా చేసేస్తున్నాడు, చాలా రేట్లు పెంచేశాడు. నాకు ఓటేయండి, 100 రోజుల్లో నేను మీ ఓటు ద్వారా అధికారానికి, నాకు అధికారం ఇవ్వండి, మీకు తక్కువ రేటుకే బ్రాందీ సప్లై చేస్తానని మాట్లాడుతున్నాడు. తాగుబోతుల్ని ప్రోత్సహించేస్తానంటే ఈయన. తాగుబోతులకి మంచి శుభవార్త అంట చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తే గనక. సరసమైన రేట్లకి, తక్కువ రేట్లకి ఇంటింటికి మందు సప్లై చేస్తాడంట. ఇది ఆయన పేదవాడికి ఇచ్చేటువంటి, పేదవాడి జీవితాన్ని మరింత కుంగరదీయటానికి ఆయన ప్రజల్ని ఏ రకంగా వాళ్ళ బలహీనతలతో ఏ రకంగా ఆడుకుంటున్నాడు, బంపి పెడుతున్నాడు మనం చూస్తే నిజంగా ఇతను ఒక పరిపాలకుడా? పచ్చి అధికారం కోసం వెంపర్లాడేటువంటి దిగజారుడు మనస్తత్వమే అతను మనకు కనపడుతుంది తప్పితే, బ్రాందీ మీకు బాగా అందుబాటులో ధరలో తక్కువ రేటుకి ఇస్తాను, మీకు ఇంటింటికి అందజేస్తాను, మీరు ఇల్లు కదలకుండా బ్రాందీ తాగిస్తాను తక్కువ రేటుకి అని చెప్పేటువంటి పాలకుడిని భారతదేశంలో ఎక్కడన్నా చూసామా? అసలు ప్రపంచంలో చూసుంటామా? సరసమైన రేట్లకు మందు మీకు సప్లై చేస్తానని చెప్పేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎక్కడన్నా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినోండి ఏమన్నా చూసుంటామా? ఒక్కొక్కరి మీద 20 కేసులు 30 కేసులు పోలీసులు పెడుతున్నారంటారు. మీ అబ్బాయి ఏమో ఎక్కువ కేసులు పెట్టుకుంటే, ఎవడికి ఎక్కువ కేసులు పెట్టుకుంటే ఆడికి మన ప్రభుత్వం వస్తే పదవులు ఇస్తానని మీ అబ్బాయి చెప్తాడు. మీరేమో ఎక్కువ 20 కేసులు పెడుతున్నారు, 10 కేసులు పెడుతున్నారని మీరంటారు. తండ్రి కొడుకుల మధ్య ఇద్దరికి పొసగన పరిస్థితి ఏంటిది? మీ అబ్బాయి కేసులు ఎక్కువ పెట్టుకోండి అంటే వాళ్ళు వచ్చి పోలీసులతో గొడవ పడుతున్నారు. మీ కార్యకర్తలు మనుషులను కొడుతున్నారు, జనాలను కొడుతున్నారు, వైసీపీ వాళ్ళని కొడుతున్నారు, కేసులు పెట్టించుకుంటున్నారు. మీరు వచ్చేమో కేసులు పెడుతున్నారు మొర్రో అంటారు. మీరు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకి ట్రాన్స్ఫర్లా. ఒక చోట పనికిరాని చెత్త మరొక ఊర్లో బంగారం అవుతుందా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కొవ్వూరులో జవహర్ అని మీ దగ్గర ఒక మంత్రి ఉండేవాడు చంద్రబాబు నాయుడు దగ్గర. ఆ మంత్రిని తెచ్చి తిరువూరు, కృష్ణా జిల్లా తిరువూరుకి ట్రాన్స్ఫర్ చేశారు 5 ఏళ్ల తర్వాత. మరి కొవ్వూరులో చెత్త ఇక్కడ పనికొస్తా పనికిరాదా అని ఎందుకు పెట్టావు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు? మీరు చేస్తేనేమో శ్రీరంగ నీతులు. చంద్రబాబు నాయుడు గారు మీరు మీ సొంతూరు చంద్రగిరి, మీరు చంద్రగిరిలో ఎమ్మెల్యే. చంద్రగిరి నుంచి మీరు కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? చంద్రగిరిలో ఉన్న చెత్త కుప్పానికి వచ్చి బంగారం అవుద్దా? చెప్పాలి కదా. చాలా మందిని నరసాపురంలో ఒక ఎమ్మెల్యే ఉంటే అతను తెచ్చి పార్లమెంటుకు పెట్టలేదా? ముమ్మిడివరంలో ఒక ఎమ్మెల్యే ఉంటే అతను తెచ్చి పార్లమెంటుకు పెట్టలేదా? హరిశ్చంద్రాపురంలో ఒక ఎమ్మెల్యే ఉంటే తెచ్చి పార్లమెంటుకు పెట్టలేదా?